టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కంటెంట్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చేసిన కా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. టాలీవుడ్లో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఉంటే చాలని చెప్పడానికి ఈ మధ్య కాలంలో చాలానే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారిలో డైరెక్టర్లు, హీరోలు, యాక్టర్లైన వారు చాలామందే ఉన్నారు. రీసెంట్గా షార్ట్ ఫిల్మ్స్ చేసి హీరోలైన వారు కూడా తమ స్టైల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. అంతెందుకు, షార్ట్ ఫిల్మ్స్ చేసిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీతో హీరో అయిపోయారు. ఆ తర్వాత చాలా హిట్ మూవీలు రాజ్ తరుణ్ చేశాడు. ఇక ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మరో హీరో కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిన కిరణ్ రాజావారు రాణిగారు మూవీతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ సక్సెస్ అయింది. రాజావారు రాణిగారు మూవీతో డైరెక్టర్గా రవికిరణ్ కోలా ఇంట్రడ్యూస్ అయ్యాడు. రాజావారు రాణిగారు మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీని కిరణ్ అబ్బవరం చేశాడు. తర్వాత వచ్చిన ప్రాజెక్టులు కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక కిరణ్ అబ్బవరం గ్రాఫ్ పడిపోతుందనుకున్న టైంలో కా మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. కా మూవీతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చాడు కిరణ్. ప్రజెంట్ కిరణ్ మూవీలకు మంచి మార్కెట్ ఉందని కా మూవీ ప్రూవ్ చేసింది. కా మూవీ సూపర్ హిట్ తర్వాత కే ర్యాంప్ ప్రాజెక్టుకు కిరణ్ అబ్బవరం ఓకే చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సింది. దీనికి తోడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వాలి కూడా. ఒక మూవీ సక్సెస్ అయితే దాని కంటిన్యూతో క్యాష్ చేసుకోవాలని ఏ ప్రొడ్యూసర్ అయినా ప్లాన్ చేస్తారు. ఇండస్ట్రీలో అది చాలా కామన్ కూడా. కిరణ్ గతంలోనే స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఆ సినిమా టైటిల్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతానికి K10 అని అంటున్న ఈ సినిమాకు దిల్రుబా టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. దిల్రుబా టైటిల్ వినడానికి కూడా చాలా బాగుంది. ఇక స్టోరీకి ఈ టైటిల్ ఎంత మేర యాప్ట్ అవుతుందో త్వరలో తెలుస్తుంది. బేసిక్గానే కిరణ్ అబ్బవరం ఆచితూచి సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో K10 సబ్జెక్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుందని అనుకుంటున్నారు. దిల్రుబా టైటిల్ కాబట్టి ఇది లవ్ స్టోరీ మూవీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ప్రమోషన్లు చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2025లో ఈ మూవీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా అల్లరి నరేష్ యాక్ట్ చేసిన బచ్చలమల్లి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కిరణ్ వెళ్లారు. ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. తను కలిసిన ఫస్ట్ హీరో అల్లరి నరేష్ అని కిరణ్ చెప్పుకొచ్చాడు. గతంలో ట్రిప్ కోసం తలకోన వెళ్తే అక్కడ దొంగలు బండి మూవీ షూటింగ్ చేస్తున్నారు. పెద్ద ఆర్టిస్టులు షూటింగ్ స్పాట్ లో ఉన్నారు. భయంగా అల్లరి నరేష్ ని కలిసా అని ఆనాటి రోజుల్ని కిరణ్ జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీకి అల్లరి నరేషే గెస్ట్ గా వచ్చారని కిరణ్ చెప్పారు. ఇక బచ్చలమల్లి ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉందని కిరణ్ అంటున్నాడు. బచ్చలమల్లి మూవీ తప్పకుండా హిట్ కొడుతుందని కిరణ్ చెప్పుకొచ్చారు. అనేక క్యారెక్టర్లతో ప్రజల్ని మెప్పించిన అల్లరి నరేష్ కు స్టార్ ట్యాగ్ ఎందుకు రాలేదో అర్థం కాలేదని కిరణ్ అన్నాడు. అల్లరి నరేష్ అన్నకు ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ స్టార్ ట్యాగ్ ఫ్యాన్ గా కోరుకుంటున్నానని కిరణ్ చెప్పాడు. బచ్చలమల్లి ట్రైలర్ బాగుందన్నాడు. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. నరేష్ అన్న గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ కలిసిన హీరో నా 10th క్లాసో ఇంటర్మీడియట్ అనుకుంటా. మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం. ఆ తలకోనలో అన్నది దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ. అప్పుడు ఫస్ట్ టైం అల్లరి నరేష్ అన్న కలిశాను. చాలా భయంగా అరే కలవచ్చా, ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా ఆ రోజు ఆలీ అన్న చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూసిన హీరో. నా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. చాలా ఇష్టం నాకు అల్లరి నరేష్ అన్న అంటే. బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. మోర్ దెన్ ఈ సినిమాలు ఈ మీ జర్నీ ఆడ పక్కన కూర్చొని ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి 2008 అండి మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న అల్లరి నరేష్ అన్న. గమ్యం సినిమా, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ ఆయర్లోనే పడ్డాయి. అన్నకి అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఎ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి అన్నకి ఏదన్నా. అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్. ఖచ్చితంగా బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న. మాస్ యాంగిల్ కానీ తను చేసిన విధానం అన్నీ ఖచ్చితంగా బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి.